all of you. So we have observed so many objects are practically in these days you have to do any work with practical. So in our education also some technologies are going on, that is artificial intelligence we are using. So the teaching method also converting or turning in that method. But in nowadays, what I have seen so many types of your projects day by day. Just the energies are decreasing, like coal, petroleum. So instead of that, we can use solar energy, and some technical projects also there. What we call road and security and safety. Yes, road safety. So some signaling, by signaling we can what సేవ్ అవర్ లైఫ్. దేశాన్ని నడపగలిగే భవిష్యత్తు ఉన్నటువంటి మీరు ఇటువంటి అప్డేషన్ వల్ల ముందుకు వెళ్తారని, తర్వాత ఇంకా మన 10th కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంటర్ కానివ్వండి, ఫర్దర్ ఎడ్యుకేషన్ కానివ్వండి. నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, నేను ఫస్ట్ ఒకసారి విజిట్ చేసినప్పుడు ఈ మన స్కూల్లో చదివినటువంటి వాళ్ళు దాదాపు చాలా పై రేంజ్లో ఉన్నారు. ఆ రేంజ్ అనేటటువంటి ఎక్కడ దాగదు, మీలో ఉన్నటువంటి ఇంటెలిజెంట్ ఎక్కడ దాగదు. చాలా మంచిగా అంటే ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారంటే ఆ కాన్సెప్ట్ గురించి మీకు ఐడియాలజీ ఉంది. తర్వాత ఈ సమాజంలో దేనివల్ల ఏం ఉపయోగం ఉంది, తర్వాత భవిష్యత్తులో కూడా ఉపయోగపడేటటువంటి ఏమి ఉన్నాయి, వేటిని మనము విడనాడాలి, వేటిని ఇది చేయాలి అంటే రీయూజ్ చేయాలి అనేటటువంటి చాలా చక్కని జ్ఞానాన్ని మీరు అందివ్వడము, సార్ నాకు ఆహ్వానించడము, తర్వాత ఈ నేషనల్ సైన్స్ డే పరంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.